సో ఒక టీము మహారాష్ట్ర కూడా వెళ్ళడం జరిగింది. మనకి ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళు ఎంటైర్ ట్రావెల్ని ఫాలో అప్ చేశాము. మనకు కాశీపేట్ వారంగల్ దగ్గర వెళ్ళి ఆ క్లూ అక్కడతో పాటు ఆగింది. యాక్చువల్లీ దాని తర్వాత క్లూ లేదు, కాకపోయినా ముగ్గురు అంటే 8-9 మెంబర్స్ టీము, 3 మెంబర్స్ మహారాష్ట్రలో ఒక టీము, అక్కడ 2 టీము కంటిన్యూస్గా పర్సూ చేస్తున్నారు. ఇప్పుడు 14 days అయింది వాళ్ళు వెళ్ళి. ఎఫర్ట్స్ పెడుతున్నాము, ఏదో కొంచెం లక్ ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమీ అంటే వాళ్ళు వేరేమీ క్లూ లేదు, వాళ్ళంతే ఒక 3,000 తీసుకొని వెళ్ళిపోయి ఏదో ఒక షాప్లో అంటే ఫర్దర్గా చెప్పామంటే కేసు అది పట్టలేము. కానీ మేము దానిపైన కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఇప్పటి నుంచి ఒక్కరోజు కూడా దాని గేప్ వదిలేయట్లేదు. కానీ ఒక చిన్న లక్ ఉందంటే అది కేసు డిటెక్ట్ అయిపోతాయి. కష్టపడుతున్నాము. కాకపోతే మన సిఐ పిరంగిపురం, తర్వాత ఎస్ఐ పొన్నూరు రూరల్, తర్వాత అశోక్ అని చెప్పేసి ముగ్గురు దీనిపైన టీం బయటకే ఉన్నారు. చూస్తాం, మంచి న్యూస్ వచ్చిన వెంటనే చెప్తాను. ట్రైన్ బాగా చెప్పారు, అదే ఇప్పుడు చేస్తున్నాం. నేను వచ్చినప్పుడు ఆ కేసు ఆల్రెడీ జరిగింది. యాక్చువల్లీ నేను ఛార్జ్ తీసుకుని 2 days ముందే ఆ కేసు జరిగింది. ఒకవేళ నేను ఉన్నప్పుడు కూడా జరగundొచ్చు, దాంట్లో ఏమి లేదు. కానీ అదొక కేసు లెర్నింగ్ లెసన్ యాక్చువల్లీ. అంటే ఆ వ్యక్తికి 2012లో కూడా కేసు ఉంది, 2012లో ఒక పాక్సో కేసు ఉంది. ఆ వ్యక్తికి 2014లో అక్విటల్ కూడా జరిగింది యాక్చువల్లీ ఆ పర్టికులర్ కేసులో. సో ఇప్పుడు ఇలాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిపైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ అందరిపైన వాచ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఆ ప్రాసెస్ మేము కంటిన్యూ చేస్తాము, ఎఫర్ట్స్ పెడతాము. మీ తరపు నుంచి ఏదైనా ఇన్పుట్ ఏదైనా ఉందన్నా మనకి ఇన్ఫార్మ్ చేయండి. థ్యాంక్ యూ. నిలబడడం వల్ల యూస్ లేదు యాక్చువల్లీ. సో నాకు స్ట్రెంగ్త్ మినిమం 150 మెంబర్స్ లేకుండా క్వాలిటీగా చేయలేము. కాబట్టి ఖచ్చితంగా స్ట్రెంగ్త్ని చూసుకొని అదర్ పనులు ఏమున్నాయని చూసుకొని ఖచ్చితంగా నేను కొనసాగిస్తాను. మీరు అందరూ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రయత్నం అనేది నేను చేస్తాను. ఎండ్ రిజల్ట్ నాకు తెలియదు, చాలా ఛాలెంజెస్ ఉంటాయి, కానీ జెన్యూన్గా మేము ప్రయత్నం చేస్తాం.